సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమే చూసెనుగా, శిలారూపమే చూసెనుగా. చలనము లేని స్వామిని గాంచి పలుకే లేని పతినే చూసి పదముల చెంతని శిరమును వాల్చి గోడు గోడునా విలపించెనుగా, గోడు గోడునా విలపించెనుగా, గోడు గోడునా విలపించెనుగా. తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతని మనసే పరమశం ఉండుగదా. వెంకటేశుని చరితం వింటే పాపములన్నీ తొలగు గదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరమశమందు గదా. లక్ష్మీ భక్తులను కన్నులగాంచి దుఃఖముతోనే బలమైన దేహము నీది శిలగా మారి చుండుకుంది.